హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మాయి హెల్తీ బ్లాగ్ అండి. చాలా అంటే చాలా బాగుండబోతుంది. వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ని ఫస్ట్ అయినా హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే కదా ఏం చేస్తాం ఏంటనేది అర్థమవుతుంది మీకు కూడా. అసలు నా లైఫ్లో నిజంగా చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. నిజంగా నేను ఊరి నుంచి రాకుండా ఉంటే ఇదంతా మిస్ అయ్యేదాన్నేమో. ముందు రావడం మంచి వచ్చింది. చాలా ఇయర్స్ అయిపోతుందండి ఇట్లా వీళ్ళందరితో కలిసి నేను ఎంజాయ్ చేయడం. అందరూ లోకల్ అవ్వడం వల్ల కంపల్సరీ కలుస్తూనే ఉంటారు. నేను కొంచెం దూరం అవ్వడం వల్ల ఏమైనా ఫంక్షన్ చెప్పినా కూడా రాలేకపోతాను. ఈసారి మటుకు పక్కా వచ్చాను రావాలని చెప్పి. ఎట్లా పిల్లలు స్కూల్ హాలిడేస్ కూడా మొదలైపోయినాయి కదా, ఇంకా అందుకని అయితే ముందే రావడం జరిగింది ఈ ఫంక్షన్కి అయితే. అసలు అందరూ డ్యాన్స్లు వేశారండి, సూపర్ వేశారు. ఎవరి కాళ్ళే అసలు ఎవ్వరూ తగ్గట్లేదు. మా మమ్మీ అయితే అసలు ఎప్పుడు డ్యాన్స్ వేయరు, అసలు ఎక్కడ కూడా. మా అమ్మ అనేది అసలు డ్యాన్స్ వేయరు. అట్లాంటిది మా అమ్మ కూడా వేశారు ఈసారి. మా అమ్మ, మా అత్తయ్య, మా మావయ్యలు, మా వదినలు, మా అక్కలు, మా కృప ఐడియా ఉంటుంది మీకు, మా మ్యాగీ, మేమందరం అసలు అందరూ వేస్తారండి. చిన్న నుంచి పెద్దల వరకు ముసలోళ్ళు అందరూ వేశారు దీంట్లో మట్టుకు. అసలు నిజంగా ఇది ఆ రోజు మట్టుకు లైఫ్లో ఎప్పుడూ నేను మర్చిపోలేను. అంత బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మా పిల్లలిద్దరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా చక్కగా మంచిగా కలిసి పిల్లలతో డాన్స్లు వేసారు. చాలాసేపు వేసామండి. దాదాపు ఇది అయ్యేసరికి 10:30 అయిపోయింది. మేము ఇప్పుడు 7ంటికి అట్లా స్టార్ట్ చేస్తాం ఈ ఫంక్షన్ అయితే. ఆ ఫొటోస్ అన్నీ దిగి చేసేసరికి ఇట్లా పట్టింది. పక్క నుంచి వాటర్ వేస్తున్నారు. అందులో ఎండాకాలం కదా, అంటే వాటర్ వేస్తున్నారు కదా, అంత చికాకు కూడా ఏమి అనిపించలేదు. అంతమంది జనం ఉన్నా గాలి లేకపోయినా కూడా చికాకు అనిపించలేదు. అంత హ్యాపీగా అనిపించింది. అసలు ఒకరిని మించి ఒకరు వేస్తున్నారు. ఎవరి కాళ్ళే పోటీగా వేస్తున్నారు, ఎవ్వరూ కూడా తగ్గట్లేదు అసలు. అందులో ఇదే లాస్ట్ ఫంక్షన్ అండి ఇంకా మా అమ్మ వాళ్ళ తరపులో. ఇంకెవ్వరు మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అసలు ఏం లేవు. దాదాపు ఎట్లా కాదని ఇంకో 5-6 సంవత్సరాల దాకా ఏమీ లేవు అటు అమ్మ వాళ్ళ తరపు నుంచి ఏమన్నా అంటే. ఇంకా మా పాప సంగతి తెలిసిందే, మా పాపకి ఇంకా చాలా టైం ఉంది ఇంకా మా తరపు నుంచి ఏదైనా రావాలంటే. ఇంకా లాస్ట్ ఇదిగా అందరి మట్టుకు బీభత్సంగా ఎంజాయ్ చేశారు. తెల్లారి మట్టుకు కాళ్ళ నొప్పులని అందరికీ ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అయితే బాగా వచ్చినాయి. అప్పుడున్న ఊపి మీద ఏంటంటే బాగా గెంతారు, తెలియలేదు. తర్వాత స్టార్ట్ అయినాయి ఒక్కొక్కరికి పెయిన్స్. మా బొడ్డదైతే అసలు కళ్ళజోడు ఇవ్వట్లేదు, కళ్ళజోడు ఇవ్వమన్నా ఇవ్వట్లేదు ఎవరికి. అసలు దాన్ని మా అమ్మని అయితే ఆపాదే కావట్లేదు, అట్లా చేస్తున్నారు. మా అమ్మ వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి కూడా చేయలేదండి, అంత బాగా ఎంజాయ్ చేయలేదు మా తమ్ముడు పెళ్ళికి. అంటే ప్లేస్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, కానీ ఏంటో అప్పుడున్న మెంటల్ టెన్షన్ ఆడవిడి మీద అంత ఎంజాయ్ అనిపించలేదు. అదే అంటారు మన ఇంట్లో అయితే ఏది ఎంజాయ్ చేయలేము, ఏదైనా బయట ఫంక్షన్ అయితే మంచిగా ఎంజాయ్ చేయడం. కానీ మా వదిన పుణ్యమా అని అందరిని ఒక దగ్గర కలిపింది. చక్కగా అందరం మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది నిజంగా. అసలు మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసినప్పుడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా ఫేస్ వెలుగుతుంది మాట్లాడేటప్పుడు. అంత హ్యాపీ అనిపించింది. మా మావయ్య వాళ్ళు ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేసాం. మా అత్తయ్య వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ మొత్తం ఆల్రౌండ్ అందరూ వేసారండి ఈ ఫంక్షన్లో మట్టుకు డ్యాన్స్. ఎవ్వరు మిస్ అవ్వలేదు. మా తమ్ముడు పెళ్ళి ఎంజాయ్ చేయలేకపోయాం, అప్పుడున్న ఆడవిడి టైము కుదరక. దీంట్లో మటుకు బాగా ఎంజాయ్ చేసాం. మా వదిన ఇంకో వదిన అండి, వాళ్ళ పిల్లలు కూడా పంచులు, వాళ్ళ పిల్లలిద్దరు పంచులు. మా పెద్ద వదిన వాళ్ళ అమ్మాయి పాప మెచ్యూర్ అయింది. మొత్తం ఈ 3 కలిసి అయితే చేస్తున్నారు.